తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టుల స్థలాల డిమాండ్ వినిపిస్తోందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. హైదరాబాద్ లో అనేక ఏరియాలు జర్నలిస్టుల పేరు మీద ఉన్నాయన్నారు. జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్తో పాటు సీఎం రేవంత్ రెడ్డితో కూడా పర్సనల్ గా మాట్లాడతానన్నారు అరవింద్. ఎలాగైనా ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు అరవింద్. జగిత్యాల పట్టణ కేంద్రంలో చేపడుతున్న జర్నలిస్టుల దీక్షకు సంఘీభావం తెలిపారు ఎంపీ అరవింద్. మీరందరూ ఏదో అవుట్ ఆఫ్ ద వే పోయి కొత్తగా అడిగిందేం లేదు, వాళ్ళే ప్రామిస్ చేశారు. ఇక్కడ ప్రభుత్వాలలో ఉన్న ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులు కానీ వాళ్ళే ప్రామిస్ చేసారు, వాళ్ళే అడ్డం పడుతున్నారని కూడా తెలిసింది నాకు. కానీ పనికి మళ్ళీ రాజకీయాలు బంద్ చేయండి. పేరు ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, చరిత్రలో ఎవడు మిగిలిపోతాడు, ఎవడు మిగిలిపోడు, మంచోడు మిగిలిపోడు, మంచి పని చేస్తే మిగిలిపోతాడు, అడ్డం పడితే చరిత్రలో మిగిలిపోడు. నేను ఎంపీగా ఇప్పుడు నెక్స్ట్ నేను కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పోతా ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా మాట్లాడతాను మా పార్టీ తరఫున. ఎందుకంటే మేము కూడా మీ దగ్గరకు వచ్చి స్పీచ్ ఇచ్చిపోడు కాదు, మా పార్టీ తరఫున కమిట్మెంట్గా ఉండాలని కిషన్ రెడ్డి గారిని కూడా లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రికి రాయమంటాను. నేను పర్సనల్గా మాట్లాడతాను. వీ విల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ హ్యాపెన్స్. మీకు ఇళ్ల పట్టాలు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ వాగ్దానం ఉన్నది, ప్లస్ మీ ఇళ్ల పట్టాల కోసం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పని అయ్యి